మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి మనం చెప్పేది ఏమిటి అంటే బాధ్యతలు అధికంగా ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువగా ప్రతిదాని గురించి కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ బాధ్యతలు పెరుగుతూ ఉండటం వలన మీ స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. కుటుంబంలో అనుకోండి, బాధ్యతలు పెరగటం వలన మీకు ఇచ్చే గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు అదే విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖర్చులని బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి. అధిక ఖర్చులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఏంటంటే అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది కనపడుతుంది. కాబట్టి అవకాశాలు ఎటువంటివి వచ్చినా వాటి గురించి ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ఎట్లాంటి పని చేద్దాం అనుకున్నా కూడా ఇందులో అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. నేను చెప్పే విషయం ఏంటంటే నవంబర్ నుంచి జనవరి 2027 వరకు మాత్రం మకర రాశి వారు అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తికి సంబంధించి అనుకుందాం, లేకపోతే ఆరోగ్యము, సంతానము, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ప్రతి విషయాల్లోనూ కూడా మకర రాశి వారు నవంబర్ 2026 నుంచి అంటే అక్టోబర్ 31 నుంచి మొదలవుతోంది. కాబట్టి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు మాత్రం మకర రాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది అవసరం. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ గౌరవం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ గౌరవం పెంచాలి అనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మనం మకర రాశి వారికి 3 ముక్కలు చెప్పుకుంటాం. ఒకటి ఏమిటి అని అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది, బాధ్యత ఎక్కువగా ఉంటుంది, బాధ్యత వహించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. వీటన్నిటితో పాటు వీరు సహనం కలిగి ఉండాలి. ఈ 3 కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా మకర రాశి వారు వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మకర రాశి వారు మాత్రం కాలభైరవుడి ఆరాధన చేస్తూ ఉండండి. కాలభైరవ దీపం అంటే ఉప్పు దీపం పెడుతూ ఉంటాం కదా, ఉప్పు దీపం పెడుతూ ఉండండి. అలాగే శనివారాలు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులకి సహాయం చేయండి.